కుటుంబం పరశురామ ప్రీతయింది. 5 వేళ్లు బిగిస్తేనే పిడికిలి, అందులో 2 వేళ్లు వెనక్కొట్టేశాను. ఆ పరశురామయ్య నా ముందు తలదించే కాలం దగ్గర పడిందిరా. కాల్చండి రా, ఇంకా కాల్చండి. జానకి, రాజానికి దిగిరా. నీకు ప్రమాణం చేసినట్టుగా నీకోసం మా వాళ్ళందరినీ వదులుకుని వచ్చాను. నువ్వు కూడా నాకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే జానకి. ఎవడవాడు తమ్ముడు? ఆ పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ గాడు. లోపలికెళ్ళు, లోపలికెళ్ళవే. ఇంకో అడుగు ముందుకేసావు ప్రాణాలతో తిరిగాడు. నేను తిరిగి వెళ్ళడానికి రాలేదు, జానకిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంత పొగర్రా నీకు, నరికేస్తాం. ఆగండ్రా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇలా రావే. ఏరా పర్వతనేని పరశురామయ్య చిన్న కొడక, నువ్వు పిలవగానే నా మనవరాలు పెంపుడు కుక్కలా వచ్చేస్తుంది అనుకున్నావా? ఏది పిలువు చూద్దాం. నేను పిలిస్తే జానకి తప్పకుండా వస్తుంది. వస్తుందంటావా? చెప్పవే, నేను చెప్తే నేను ఈ నాటకం ఆడావని. రాజానికి వీళ్ళెవరికీ భయపడక్కర్లేదు, వీళ్ళని నేను చేయలేరు. జానకి పిలుస్తుంది నిన్నే. రాజానికి, రాజానికి జానకి 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 మా తమ్ముడు ఒంటి మీద చేయబడిందా? పుట్టెలు ఎగిరిపోతాయి. ఏడిచావు, ఈ తమ్ముడిని తీసుకుపోరా, లేకపోతే నరికి పోగు. మళ్ళీ వస్తాను, జానకిని తప్పకుండా తీసుకెళ్తాను. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నిన్ను చంపేస్తానే. మీరు కొట్టాల్సింది జానకిని కాదు, కృష్ణమోహన్ ప్రేమించమని చెప్పిన ఈవిడ్ని. పార్వతి, జానకి లోపల తీసుకెళ్ళు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మీద జానకిని కొట్టి గాని తిట్టి గాని ప్రయోజనం లేదు. ఆమెను జాగ్రత్తగా బొద్దుగించి మన దారికి తీసుకురావాలి. చాలేవై నీ బోర్డు సలహా. ఆ ఇంట్లోకి ఆడపిల్లని పంపితే చాలా నువ్వు సలహా ఇవ్వడం వల్లనే ఇంత గొడవ జరిగింది. ఆడపిల్లని పంపించమన్నాను కానీ ఈటి పిల్లలు పంపించమన్నా. లాయరు, జానకి అర్జెంటుగా పెళ్లి చేయాలి. 15 రోజుల మంచి సంబంధం చూడండి. 15 రోజుల సంబంధాలు ఏమన్నా సంఖలో పెట్టుకు తిరుగుతున్నాను ఏంటమ్మా అనుకున్నప్పుడు దించడానికి. నీ సంఖలో ఉన్న సంబంధం చాలేవయ్యా, వేరే సంబంధం చూడక్కర్లేదు. నీ కొడుకున్నాడుగా డాక్టర్ శరత్. అవును, ఆ కుర్రాడు బాగానే ఉంటాడు. నీకేమన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం అమ్మా, కాకపోతే ఆ కృష్ణమోహన్ నన్ను నా కొడుకుని ఏమన్నా చేస్తాడేమోనని. నీకేం భయం లేదు.
దానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. జానకి మేజరే కనుక పోలీసులను తీసుకెళ్తే ఎలా ఉంటుందన్నయ్య? పోలీసులు అక్కడికి కాదు ఇక్కడికి తీసుకురావాలి. అటు చూడు. పాత